ఇప్పుడు అమెరికా ది మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ అంటారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్? అంటే మ్యామ్ మీ స్టేట్మెంట్కి నేను అగ్రి అవ్వను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెరికా ఇస్ అందుకనే ఆ క్వశ్చన్ అడిగి ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్. సున్జు అని ఒక వార్ స్ట్రాటజిస్ట్ ఉండేవారు. తను ఏమన్నాడు తెలుసా మ్యామ్, ది బెస్ట్ వే టు విన్ ఎ వార్ ఈజ్ నాట్ టు ఫైట్ ఎ వార్. ఆ వార్ రాకుండా చూసుకోవడం. నువ్వు ఫైట్ చేయకుండా గెలవాలి. ఫైట్ చేసి గెలిస్తే గొప్పతనం ఏముంది? ఫైట్ చేయకుండా గెలవాలి అంటే ఎదుటోడు నీ మీద దాడి చెయ్యకుండా వాడిని చేయాలి. దట్ ఈస్ అ రియల్ విన్. అమెరికా అదే ఆ కెపాసిటీ లేదు. అమెరికా ఏం చేస్తుందంటే వార్ లైక్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుంది, క్రియేట్ చేసి వాళ్ళ మీద అటాక్ చేస్తుంది, ఆ తర్వాత నేను గెలిచాను అంటుంది. సో సున్జు ప్రకారంగా అమెరికా ఇస్ అ ఫెయిల్డ్ కంట్రీ బికాజ్ యూ కుడ్ నాట్ అవాయిడ్ అ వార్. ఇప్పుడు ఇజ్రాయిల్కి ఇరాన్ మధ్యలో రీసెంట్గా వార్ జరిగింది కదా, అమెరికా మధ్యలో వచ్చింది, అటాక్ చేసింది, అప్పుడు సీజ్ ఫైర్ అయింది. నువ్వు అటాక్ చేసే ముందు సీజ్ ఫైర్ చేయించే సత్తా ఉండాలి, అంతే. అది రియల్ పవర్. సో మొత్తం ప్రపంచవ్యాప్తంగా అమెరికా పవర్ఫుల్ అనుకుంటున్నాం, కానీ కాదు. 0.1% కూడా కాదు. విచ్ ఈస్ అ పవర్ఫుల్ కంట్రీ. అవసరమే లేదు మ్యామ్. వై యూ నీడ్ పవర్ఫుల్ కంట్రీ? యూ నీడ్ హ్యాపీ కంట్రీ. ఇప్పుడు పీస్ఫుల్ కంట్రీ. ఇప్పుడు నేనే ఉన్నాను, నా దేశం ఉంది, ఇండియా వాసుదైవ కుటుంబకం అంటారు. మనం అందరం ఒక ఫ్యామిలీ అని అంటాం. మ్యామ్ ఇప్పుడు మాల్దీవ్స్ ఉంది మేడం, మాల్దీవ్స్ని ఇండియా ఆక్యుపై చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది? మనం వెళ్ళనక్కర్లేదు కూడా, ఫోన్ చెప్తే సరే సార్ ఓకే సార్ అంటాడు. శ్రీలంక మీద దాడి చేసి ఆక్యుపై చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది? మా అయితే ఒక 3 నెలలు క్యాంపెయిన్. బంగ్లాదేశ్ని కూడా తీసుకోవడానికి ఎంత టైం పడుతుంది? మా అయితే నెల రోజులు, 45 days క్యాంపెయిన్. మనం చేస్తున్నామా? లేదు. ఎందుకంటే ఉద్దేశం లేదు కాబట్టి. ఎందుకు ఉద్దేశం లేదు? అందరము హ్యాపీగా కలిసిమెలిసి బ్రతుకుండాలి.